రెండు తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుండి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ గత 10 సంవత్సరాలుగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ కరోనా వైరస్ కోవిడ్-19 వచ్చిన నేపథ్యంలో మనం చాలా మంది ఆలోచనల్ని మరింత ప్రభావితం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ సంవత్సరం ఏప్రిల్ 22 జీవ వైవిధ్య దినం ఏదైతే ఉందో ఆ రోజున ఒక ఆలోచన పుట్టి జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినం రోజు ఈ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలోనూ ప్రపంచంలోనూ ఎక్కడ ఉన్న తెలుగు వారైనా కూడా పాటల్ని రాయాలి అని 2 అంశాలని ఎంపిక చేసి అన్నదాత ఏదైతే ఈ వెన్నెముకగా ఉన్నాడో ఈ భారతదేశం లాంటి విశాలమైన అత్యధిక జనాభా 135 కోట్ల జనాభా కలిగిన భారతదేశానికి వెన్నెముకలాగా ఉన్నటువంటి రైతన్న 6 కాలం కష్టించి మనకు అన్నం అందించే రైతన్న అనేక విషయాల్లో నిరాధరణకి నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. కానీ ఆయన కొన్ని వందల వేల సంవత్సరాల పాటు ఎంతో గౌరవంగా ఎంతో ఆత్మాభిమానంతో బతికినవాడు. అట్లాంటి మనిషికి మనం ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసే విధంగా రైతు యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని ప్రతిబింబించే విధంగా పాటలు ఆలోచనల్ని ప్రతిబింబింపజేసినట్టయితే ఆ పాటలలో ఉన్న గొప్పతనం ఏంటంటే సాహిత్య ప్రక్రియ ఏదైనా కూడా ప్రజాబాహుల్యంలోకి విస్తృతంగా పోతుంది. కానీ పాట శిశుర్ వ్యక్తి పశుర్ వ్యక్తి అనే మాట చెప్పినారు. ఎవరినైనా కూడా ఆకట్టుకోగలుగుతుంది. కనుక సంగీతానికి సాహిత్యం తోడైతే అది ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుంది అనే ఉద్దేశంతో మేము పాటను ఆహ్వానించడానికి రైతు అనే ఒక అంశమే కాకుండా జీవ వైవిధ్యానికి భారతదేశానికి అపారమైన అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ప్రపంచంలో భూభాగంలో మనం 2.5% కూడా భాగం కాకపోయినా దాదాపు 8 నుంచి 10% ప్రపంచ జీవ వైవిధ్యానికి భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తుంది. భారతదేశం తన సామాజిక సాంస్కృతిక ఆర్థిక ఆధ్యాత్మికమైన అనేక విధాలుగా గత కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ జీవ వైవిధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన దేశం భారతదేశం. అటువంటిది కాలక్రమంలో మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తున్న తరహాలోనే జీవుల్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ వచ్చినాం. మన జీవన ప్రక్రియలో ఎంత నిబిడీకృతం అయిపోయింది ఈ జీవ వైవిధ్యం గొప్పతనం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒబామా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ అమెరికా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బారక్ ఒబామా భారతదేశం సందర్శించి ఒబామా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. లోక్సభ రాజ్యసభ మన పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఆయన ఒక మాట చెప్పినాడు. ఈ భారతదేశం గొప్పతనం ఏంటంటే ప్రపంచ మానవాళికి విలువల సమాజాన్ని అందించింది భారతదేశం అని చెప్తూ ఒక అరుదైన ఒక పుస్తకాన్ని ఆయన ప్రస్తావించినారు. ఆ పుస్తకం పంచతంత్రం. నిజంగా పంచతంత్రం పుస్తకం యొక్క కాన్సెప్టే ఒక గొప్ప కాన్సెప్ట్. ఆ పంచతంత్రంలో అనేక రకాల జీవులు మాట్లాడుతూ సంభాషిస్తూ నీతి కథల్ని వెల్లడి చేస్తాయి. అనేక తరాల నుంచి కూడా పంచతంత్రంని కోట్ చేయని మేధావులు ఉండరు. అది వ్యక్తిత్వ వికాసానికి భూమిక వహించే పంచతంత్రం పుట్టుక గాని మన ఇతిహాసాలైన భారత రామాయణ భాగవతాలు గాని మన అష్టాదశ పురాణాలు గాని మన వేదాలు గాని వేదాంగాలు గాని ఉపనిషత్తులు గాని ఇవన్నీ కూడా అడవితో మమేకమైన గొప్ప ఆధ్యాత్మిక సాహిత్యం భారతదేశంలో ఉంది. ఈ అడవి అనేక జీవరాశికి నిలయంగా ఉంటది. అట్లాంటి పర్యావరణంలో అట్లాంటి జీవ వైవిధ్యంలో కాలక్రమంలో మనం ఈ కాలుష్యం వల్ల వాటిని కోల్పోతూ ఉన్నాం. క్రమంగా కొన్ని జాతులు అంతరించిపోతూ ఉన్నాయి. కొన్ని జీవ జాతులు కూడా అంతరించిపోతున్నాయి. కొన్ని వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి. ఇట్లాంటి సమయంలో నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. కొన్ని లక్షల సంవత్సరాల పాటు ప్రకృతి తనను తాను సమతుల్యం చేసుకున్నది. కానీ మనిషి ఎప్పుడైతే నాగరికత విజ్ఞానం సముపార్జించిండో ఈ మనిషి నిర్లక్ష్యం వల్ల ప్రకృతి సమతుల్యత చెడి ఇవాళ మనం ఎదుర్కొంటున్న క్లైమేట్ చేంజ్ లాంటి అనేక విపరిణామాలు ఎదుర్కొంటున్నాం. అయితే దీని నుంచి మరి నిష్కృతి లేదా అంటే నిష్కృతి ఉంది. ఎప్పుడు మనిషి బుద్ధిజీవిగా సకల జీవులలో అత్యంత తెలివితేటలు కలిగిన వాడిగా తన కనీస బాధ్యతని నిర్వర్తిస్తే ఖచ్చితంగా
మనం ప్రకృతిని సంరక్షించుకోగలుగుతాం. ఈ ప్రకృతితో మమేకమైనటువంటి భూగ్రహం ఏదైతే ఉందో, నవగ్రహాల్లో మన సౌర వ్యవస్థలో ఉన్న 9 గ్రహాల్లో జీవం ఉన్న గ్రహం ఇది ఒకటే అనుకుంటున్నాం. ఈ జీవం కూడా నిలుపుకొని మిగతా గ్రహాలలాగా దీన్ని నిర్జీవ గ్రహం చేసుకోవద్దు అంటే మనిషి కొంచెం పరివర్తన చెందాలి. ఈ పరివర్తన చెందే క్రమంలో ఏమైనా కొద్దిగా ఉపయోగపడుతుందేమో అన్న ఆశ కొద్ది ఈ లాక్డౌన్ సమయంలో పని లేక కొన్ని వేల మంది, లక్షల మంది ఇళ్లకే పరిమితమైనారు. కనీసం వాళ్ళ ఆలోచన ధోరణిలో స్వల్పమైన మార్పు వచ్చిన సంతోషం అనే ఉద్దేశంతో మేము ఆన్లైన్లో ఈ ప్రకటన చేసి పాటల్ని ఆహ్వానించినాం. మా ఆహ్వానానికి మేము ఆశించిన స్థాయిలోనే స్పందన లభించి 200 ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇటువంటి పిలుపులు ఇచ్చినప్పుడు చూడడం, గమనించడం, దాన్ని పరిగణలోకి తీసుకోవడం, కానీ దానికి ఏ స్పందన లేకుండా వదిలేయడం మానవ నైజం. అట్లా కొన్ని వేల మంది, లక్షల మంది చేసి ఉంటారు. కానీ ఔత్సాహికులైన 200 మందికి పైగా అన్నదాత విషయంలో, 200 మందికి పైగా జీవ వైవిధ్యం విషయంలో ఓపిక తెచ్చుకొని కూర్చొని తమ నైపుణ్యాన్ని దాంట్లో ప్రతిబింబిస్తూ పాటలు రాసి మాకు పంపించారు. ఆ పాటలు చాలా చక్కగా ఉన్నాయి. ఆ పాటల్ని ఈ పుస్తకంలో క్రోడీకరించి అందరి సౌలభ్యం కోసం మేము హక్కులు కూడా ఏం కోరట్లేదు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరఫున ఎవరైనా స్వేచ్ఛగా యథేచ్ఛగా ఈ పాటల్ని ఎక్కడైనా ఏ రూపంలోనైనా వాడుకోవచ్చు. మాకు తెలియజేస్తే మేము సంతోషిస్తాం. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరఫున మేము ఇదివరకు ఒకసారి కవితల పోటీ కూడా నిర్వహించి ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. జె బాపిరెడ్డి గారు సంకలనకర్తగా ఉండ్రి. ఇప్పుడు కసిరెడ్డి గారి నేతృత్వంలో ఈ 2 పుస్తకాలు. ఇవి కాకుండా తూర్పు కనుమల పరిరక్షణకు సంబంధించి గ్రీన్స్ అలయన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ఒక ఎన్వైరన్మెంటల్ అవుట్లుక్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అని మేము ఒక విశేషమైన పుస్తకాన్ని 10 సంవత్సరాల కృషిని ఒక పుస్తకంగా తయారు చేసి ఇటీవలే దివంగతులైన పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించి దాన్ని జనబాహుల్యంలోకి తీసుకెళ్లాము. ఇంకా భవిష్యత్తులో కూడా చాలా పర్యావరణ పైన లిటరేచర్ తీసుకురావాల్సిన ఉద్దేశం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఉంది. మేము ఈ కవులు, రచయితలు, అభ్యుదయవాదులు, ఈ క్రియాశీలమైన ఆర్ట్స్ కి సంబంధించిన సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేసేటటువంటి కళాకారులతోటి మేము నిరంతరమైన సంబంధాలు ఎందుకు కొనసాగించదలుచుకున్నామంటే ఈ పర్యావరణ చైతన్యం ముఖ్యంగా మన ప్రపంచంలో కొన్ని లక్షల సంవత్సరాలు సమతుల్యంతో ఉన్న ప్రకృతిని ఈ ఇండస్ట్రియలైజేషన్ తర్వాత 100-200 సంవత్సరాల కాలంలో నాశనం చేసిన దానికంటే ఇటీవల 1-2 దశాబ్దాల్లో ఎక్కువగా పాడు చేసుకున్నాము అనే భావన ఉంది. కానీ 1970వ దశకం ప్రారంభంలో స్టాక్ హోమ్ నుంచి మొదలైన ఒక ఎవల్యూషన్ గడిచిన 50 సంవత్సరాల్లో చాలా వరకు అవగాహన తీసుకొచ్చింది. ఆ 50 సంవత్సరాల్లో ఒక 25 సంవత్సరాలు కేవలం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సామాజికవేత్తలు, కార్యకర్తలు, న్యాయవాదులకే పరిమితమైన ఈ పర్యావరణం, ప్రకృతి పరిరక్షణ అన్న భావన చిట్ట చివరి 25 సంవత్సరాలు 1995 నుంచి 2020 వరకు, ఈనాటి వరకు ఒక 25 సంవత్సరాల పాటు యునైటెడ్ నేషన్ కానివ్వండి, దాని అనుబంధ సంస్థలు కానివ్వండి, వివిధ ప్రభుత్వాలు కానీ, పబ్లిక్ సెక్టర్ కానీ, కార్పొరేట్స్ కానీ, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు కానీ చాలా కృషి చేసినాయి. కానీ మేము కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరఫున మన తెలుగునాట కనీసం దీన్ని అట్టడుగు స్థాయి వరకు కూడా ఇవాళ ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితులవుతున్నారు ఈ క్లైమేట్ చేంజ్ కి. ఈ క్లైమేట్ చేంజ్ ని వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న ఈ సమయంలోనే మరింత అవగాహనని ప్రజాబాహుల్యంలోకి తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో అనేక విధాలుగా ఈ లిటరేచర్, సాహిత్యం సృజన చేసి ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే 25 సంవత్సరాలు అంటే 2020 నుంచి 2045 వరకు సమగ్రంగా అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజలకు దీని ఆవశ్యకత, పర్యావరణం గురించి తెలుసుకోవడం, ప్రకృతి పట్ల ఒక కృతజ్ఞతాభావం కలిగి ఉండడం, ఈ ప్రకృతి పరిరక్షించుకుంటేనే ప్రకృతి మనను కాపాడుతుంది, మనకు రక్షణ ఉంటది, ఈ భూగ్రహాన్ని పరిరక్షించుకోగలుగుతాము, భూమాతను మనం కాపాడుకొని మనం రక్షణ కల్పించుకోగలుగుతామన్న భావన కలిగించడం కోసం మేము భవిష్యత్తులో ఇంకా చాలా సాహితీ సృజన చేసే ఉద్దేశంతో ఉన్నాం కనుక నేటి మా కార్యక్రమానికి కనెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఐఎమ్ మేకింగ్ వన్ అపీల్ దట్ ప్లీజ్ వీ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ.